వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వాని, ముంబై సినీ నటి, ఈమెకు సంబంధించినటువంటి కేసు 2023 నుంచి ఇప్పటి వరకు చర్చలో ఉంది. ఎందుకు ఈ కేసు ఇంత చర్చకు దారితీసింది? అసలు ఏం జరిగింది? 2023లో వైఎస్ఆర్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కాదంబరి జత్వాని తనను బ్లాక్మెయిల్ చేసి తన వద్ద కొంత డబ్బులు గుంజింది, అలాగే నాకు సంబంధించినటువంటి కొంత భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని అమ్మటానికి వేరే వాళ్ళ దగ్గర బేరం పెట్టింది, కాబట్టి నాకు న్యాయం చేయండి అని కాదంబరి జత్వాని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో, అంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఆయన చేసిన కంప్లైంట్ మేరకు ముంబై వెళ్ళి కాదంబరి జత్వాని, ఆమె తల్లి, వాళ్ళ నాన్న, తమ్ముడు వీళ్లను పోలీసులు తీసుకొచ్చి విచారించి కొద్ది రోజులు కస్టడీలో ఉంచారు. ఆ సందర్భంగా జత్వాని తాను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే మీడియాకు కానీ బయటికి కానీ తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు, అందువల్ల నెల రోజుల పాటు నన్ను నిర్బంధించి ఇబ్బంది పెట్టారు అనేది ఆమె ఆరోపణ. అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం రాగానే కాదంబరి జత్వాని వద్దకు కూటమి ప్రభుత్వం తరఫున కొంతమంది పోలీసులు వెళ్ళి ఆమెను స్వతహాగా విజయవాడకు తీసుకొచ్చారు. 23లో అసలేం జరిగింది, నీ మీద ఎందుకు కేసు నమోదైంది, వివరాలు చెప్పాలంటూ వాళ్ళు కోరారు. దాంతో ఆమె కుక్కల విద్యాసాగర్ మీద ఫిర్యాదు చేస్తూ దాంతోపాటు నన్ను 3 ఐపీఎస్ అధికారులు వేధించారు, వాళ్ళల్లో విజయవాడ, అంటే అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు, పి సీతారామాంజనేయులు వీళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసింది. ముందుగా పోలీస్ ఆఫీసర్ల మీద చేసిన కంప్లైంట్ను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళ 3 సస్పెండ్ చేసింది. అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఐపీఎస్లు పనిచేశారు, అందువల్ల వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు పడాల్సిందే అన్న కోణంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచించింది. వాళ్ళను సస్పెండ్ చేసిన తర్వాత కేసును సిఐడిని విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కేసును సిఐడి విచారించి ఇటీవల కోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో కాదంబరి జత్వాని అప్పట్లో విద్యాసాగర్ను వేధించిన మాట వాస్తవము, ఆయన నుంచి సుమారు 4 కోట్ల పైన జత్వాని ఆమె తల్లి అకౌంట్స్కు, బ్యాంకు అకౌంట్స్కు డబ్బులు ట్రాన్స్ఫరు అయ్యాయి, ఇది బెదిరించి తీసుకున్నదే అని నిర్ధారిస్తూ జత్వాని తప్పు చేసింది అని కోర్టుకు ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. అంటే ఈ కేసులో ఫస్ట్ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు, బాధితురాలుగా కాదంబరి జత్వాని మిగిలింది. ఆ తర్వాత రెండవసారి కాదంబరి జత్వాని వచ్చి విద్యాసాగర్ మీద ఫిర్యాదు చేసింది, అట్లాగనే 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుదారుగా ఉన్నారు, వీళ్ళందరూ బాధితులుగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు కోర్టుకు సిఐడి ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఆమె నిందితురాలుగా మారింది. అంటే అసలు ఈ కేసులో పోలీసులు ఏ విధమైన దర్యాప్తు జరిపారు, నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేదు, పక్షపాత ధోరణితో పనిచేశారు అని ఏబి వెంకటేశ్వరరావు, రిటైర్డు డీఐజీ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం విశేషం. అంటే పక్షపాతంతో అంటే ఆయన దృష్టిలో గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి కాదంబరి జత్వానీని తీసుకొచ్చి అకారణంగా హింసించారు, ఇబ్బంది పెట్టారు అనేది ఆయన దృష్టిలో ఉన్న, అంటే ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం. కానీ మరి ఇప్పుడు మరి కాదంబరి జత్వాని తప్పు చేసింది అని చెప్పేసి కోర్టుకు నివేదిక ఇచ్చారు. మరి ఈ విషయంలో కూడా పోలీసులు పక్షపాతంతోనే వ్యవహరించారా, ఆమెను ఏమన్నా కావాలని ఇరికించారా, లేదు సాక్ష్యాలు ఆధారాలతో కలిపి కోర్టుకు నివేదిక ఇచ్చారా? ఆ విషయంలో కూడా ఏబి వెంకటేశ్వరరావు
వ్యాఖ్యానం చేసి ఉంటే బాగుండేది అనే ఒక చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతుంది. సరే, ఏమి జరిగినా మొత్తం మీద కాదంబరి జత్వాని కేసు మలుపులు తిరుగుతోంది. కోర్టు ఈ కేసులో కాదంబరి జత్వాని నిందితురాలని చెప్తుందా, లేదు విద్యాసాగరు తప్పు చేశాడని చెప్తుందా, లేదు వీళ్ళ ఇద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం జరిగింది, ఆ ప్రేమ వ్యవహారము బెడవడంతో ఈ గొడవంతా సృష్టించబడింది అని ఏమన్నా పోలీసు విచారణలో తేలి ఉంటే దాని ప్రకారం ఏమన్నా ఆలోచన చేస్తుందా? అసలు ఈ కాదంబరి జత్వాని కేసును గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆమె ప్రత్యేకించి నాకు న్యాయం చేయండి అని చెప్పేసేసి న్యాయస్థానాలకు పోకపోయినా, లేదు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకపోయినా, ఆమె చుట్టూనే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పోలీసులంతా తిరిగి కేసులు నమోదు చేసి విచారించటము, వాడి తప్పు ఈడి తప్పు అని చెప్పేసేసి పోలీసు ఇన్వెస్టిగేషన్ అధికారుల ద్వారా చెప్పించడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి క్రిమినల్ కేసుగా విచారణ జరుగుతోంది. ఏమైందో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రెండవ అంశం విద్యార్థుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు. ఇప్పటి వరకు లేవా అంటే వైద్య ఆరోగ్య శాఖ తప్పనిసరిగా తమ పరిధిలో ఉండే స్కూళ్లకు వారానికి ఒక రోజు డాక్టర్ వెళ్ళాలి, విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయాలి, వాళ్లకు ఏదైనా సమస్యలు ఉంటే హెడ్ మాస్టర్కో లేదు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకో తెలియజేసి తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా చర్యలు తీసుకునే విధానం ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వము స్కూళ్ళల్లో సిక్ రూములు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అంటే క్లాస్ రూములలో ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ క్లాస్ రూమును రెండు భాగాలు చేసి ఒక భాగంలో విద్యార్థులు చదువుకునేటట్టు మరొక భాగంలో ఈ సిక్ రూమును ఏర్పాటు చేయనుంది. ఈ సిక్ రూములో మెడికల్కి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఉంటాయి. ఒక ఏఎన్ఎం ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి. ఈ పరికరాలతో పాటు అంటే ఏఎన్ఎం ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడానికి కానీ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదన్నా చూసి చర్యలు తీసుకోవడానికి ఆమె ప్రజెన్స్లో ఉంటుంది. అదేవిధంగా టెలిమెడిసిన్ విభాగం ప్రత్యేకంగా పనిచేస్తుంది. డిజిటల్ మెడిసిన్ విభాగం కూడా ప్రత్యేకంగా పనిచేస్తుంది. విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గుర్తించి అక్కడ ప్రాథమిక చికిత్స చేసేందుకు అనుకూలంగా ఆ రూమును తయారు చేస్తున్నారు. అదేవిధంగా యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ కానీ లేదు పెద్ద పిల్లలకి ఏదైనా శారీరక మార్పులు సంభవించినప్పుడు ఆ పిల్లల్లో వస్తున్న మార్పులను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేయడము, ఇలా వైద్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఈ సిక్ రూముల్లో ప్రభుత్వము ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. వచ్చే ఒక నెల రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు ఒక 94 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మొదటి విడతగా చర్యలు చేపట్టింది. రాను రాను రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కూడా ఈ సిక్ రూములు ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా విద్యార్థులకు ప్రస్తుతము అందిస్తున్న వైద్య సహకారం కంటే ఇంకా మెరుగైన వైద్య సహకారము అందించేందుకు తోడ్పడుతుంది. ఇక మరొక అంశము, ప్రధానమైనటువంటి ఆ అంశము భద్రతకు సంబంధించి అట్లాగే వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశము. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నటువంటి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు సంక్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా వాళ్ళ సంక్షేమము భద్రత బాధ్యతలను చూస్తామని చెప్పాము. అందుకే ఆ మేరకు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టంగా వెల్లడించాడు.
ఆయన చెప్తున్న మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ ప్రధానంగా రక్షణ కల్పించాలి. కొన్నిసార్లు నిందితుల దగ్గర నుంచి కోర్టుల్లోనే బెదిరింపులు ఎదురవుతున్నాయి. అలా కాకుండా రాజకీయ పార్టీల నాయకుల నుంచి కూడా వాళ్లకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. అందుకని ఒక ప్రత్యేక చట్టం అంటూ ఉంటే ఆ చట్టం కింద కేసులు నమోదు చేస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. సాధారణ పౌరులకు వర్తించే సెక్షన్ల కంటే ఒక ప్రత్యేక చట్టం ఉండడం ద్వారా వర్తించే సెక్షన్లు వేరుగా ఉంటాయి. కాబట్టి అందుకని వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి చాలామంది న్యాయవాదులు పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కూడా ఎవరికైనా న్యాయవాదులకు ఏదైనా ప్రమాదాలు జరిగినా, లేదు ఇట్లా ఏదైనా కేసుల్లో ఉండడం వల్ల చనిపోయినా, లేదు ఎవరి వల్ల దాడుల్లో ఏదన్నా చనిపోయినా, ఇట్లాంటి కుటుంబాలకు సంబంధించి ఒక కుటుంబానికి కనీసం 4 లక్షల రూపాయలకు తగ్గకుండా ఆర్థిక సహాయము అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే 1174 కుటుంబాలకు సుమారు 50 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే ఆయా కుటుంబాల కంటే ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల వంతున ఒక కుటుంబానికి అందజేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పటికే చాలామంది కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులకు ప్రభుత్వము వాళ్ళ సంక్షేమం కావచ్చు, లేదు వాళ్ళ ఎదుగుదలకు కావచ్చు, నెలకు 5,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం కూడా వాళ్లకు అందిస్తుంది. గత ప్రభుత్వం అందించింది. ఈ ప్రభుత్వం కూడా ఆ న్యాయవాదుల సంక్షేమంలో భాగంగా ఆ మొత్తాన్ని అందిస్తుంది. మొత్తం మీద ఇది ఇప్పుడు ఈ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టము, సంక్షేమం అనేది దీనికి సంబంధించినటువంటి బిల్లు తెలంగాణ రాష్ట్రంలోనూ వచ్చింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోనూ వచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా ఇట్లా ఈ విధమైన బిల్లులు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టడానికి ఇప్పటికే ముసాయిదా తయారైంది. ఈ ముసాయిదాను ఇంకా పరిశీలనలో ఉంది. దీంట్లో అవసరమైతే ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీనిని చట్టంగా తీసుకొస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.